సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. సిఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కొన్ని సంస్థలకు భూ కేటాయింపునకు సంబంధించి కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు సైతం సీఎం చర్చించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఏపీ కేబినెట్ సమావేశం ఉండనుంది, వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం మరికొద్ది చేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో చాలా ముఖ్యమైన అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏదైతే సిఆర్డీఏ సమావేశం జరిగిందో ఈ సమావేశంలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రతిపాదనకు వచ్చినాయి. ఈ ప్రతిపాదన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఈ అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలకు ఏదైతే ఉందో ఆ గ్రామాలకి 904 కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాలకు సంబంధించి అభివృద్ధి పనులు సంబంధించిన కీలక నిర్ణయం కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే సిఆర్డీఏ పరిధిలో అనేక రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. దీనిపై ఏదైతే ఈ మధ్య గత కేబినెట్ మీటింగ్ లో జరిగిన ఏదైతే కొన్ని సంస్థలకి భూ కేటాయింపులో కూడా ఇవ్వాలని చర్చించిన నేపథ్యంలో భూ కేటాయింపులు ఏ సంస్థలకు ఇచ్చామనే దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ చర్చించి తుది నిర్ణయం కూడా తీసుకొని దానికి కూడా ఆమోదం తెలపనున్నట్టు కూడా తెలుస్తుంది. వీటిని మంత్రివర్గం ముందు ఏదైతే ఉంచి వాటిని ఆమోదం తెలిపే విధంగా కూడా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తుంది. రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలు మౌలిక సదుపాయాల గురించి గతంలో ఏదైతే చర్చించారో ఈ సిఆర్డీఏ సమావేశంలో ఆ సమావేశాలకు సంబంధించి నిర్ణయాన్ని ఈ రోజు కేబినెట్ కూడా ఆమోదించే విధంగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. దీనికి మరోపక్క ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జిల్లాలు విభజన జరిగిందో ఆ జిల్లాలు విభజనకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి కొన్ని నియోజకవర్గాలు చాలా దూర ప్రాంతంలో ఉన్నా కానీ ఆ నియోజకవర్గాలు ఆ జిల్లాలో కలిపిన విధంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాలన్నిటినీ కూడా సమీకరించి వాటిని ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని మరికొన్ని జిల్లాలు కూడా ఇచ్చి వాటిని మార్పులు చేర్పులు చేసే విధంగా కూడా కేబినెట్ ఆమోదం కూడా తెలిపే విధంగా కూడా చర్చించనున్న నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులు కూడా అటు ప్రతిపక్షంలో కొన్ని ఏదైతే అవాంతరాలు ఎదుర్కొంటున్నారో దాని మీద కూడా చర్చించే విధంగా కూడా కేబినెట్ ముందుకు రాబోతుంది. మరోపక్క రాష్ట్రంలో శాంతి భద్రతల విషయాల్లో కూడా ఏదైతే ప్రతిపక్షం శాంతి భద్రతల అవగతం సృష్టిస్తుందో దీని మీద కూడా చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగే ఈ రోజు మంత్రివర్గంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎలా చేయాలనే దాని మీద కూడా నిర్ణయం తీసుకొని గతంలో ఏదైతే ఈ మధ్య కాలంలోనే ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ఈ ఉచిత బస్సు మీద కూడా మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించిన నేపథ్యంలో దీనికి ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా మంత్రులు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా ఒక కేబినెట్ లో ఈ రోజు కీలక అంశం కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్యాక్ లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షన మంత్రులందరూ కూడా సమావేశమై ఈ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.